హలో బీటీ ఫ్యామిలీ, నేను వచ్చేసి 100K కేక్ అయితే మీకోసం తెచ్చేసాను. ఇక్కడ బ్యాచ్ అంతా రెడీగా ఉంది దాన్ని వేసేయడానికి. దాన్ని కసాక్. ఈరోజు ఫస్ట్ ఉన్నాడు రాకీ గాడు ఫస్ట్. ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది. మా బిజీ యాక్టర్ బర్త్డే, విజార్డ్ బర్త్డే, మా విజార్డ్ బర్త్డే. ఏమంటారు, మా టీమ్ లో అందరికి ఇష్టమైన పెద్దముండవాడు పొట్ట ఇది. వయసులో పెద్దవాడు. ఇప్పుడు బర్త్డే ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా? బీటీటీ ఫ్యామిలీలో ఫస్ట్ నా విజార్డ్ బర్త్డే అని కేక్ కట్ చేపిస్తే నీ వాల్యూ పెరిగేది. ఏమనేదిరా, మా విజార్డ్ కేక్ ఏది ఆడబడేస్తారా? కేక్ దాన్ని ఏదది వాడు కేక్ ఆ మూల పడేశారు. ఒకటే టేబుల్ పెట్టాడు కావాలని. బర్త్డే రోజు 100K సబ్స్క్రైబర్స్ అవ్వడం మా అదృష్టం. ఇది చిరిగిపోయింది. వీడియో నేను తిన్నాడు. ఇది పట్టలేదు. పట్టిద్ది బ్రో, పట్టి ముక్కుకు పెట్టుకోవాలి తాడు పట్టిద్ది. రాకీగా ఏం కావాలి? ఫస్ట్ నా కేక్ కావాలి. డాగ్స్ కేక్ తినకూడదు. హ్యాపీ బర్త్డే. సౌండ్ పొల్యూషన్ మా వాడికి రాకీ నచ్చదు. ఎవర్రా బాంబు పేల్చింది? నేను నీకు పెట్టాలి విజాడు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే విజాడ్. హ్యాపీ బర్త్డే. వీడి సైజుకి కేక్ ఎందుకన్నా అంటారా? పెద్ద పెట్టాలి ఇంకా. 10 రూపాయలు తీసుకో, లాలీపాప్ కొనుక్కో. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళి ఎప్పుడు? పెళ్లి మాత్రం అడగండి. అందరు సర్కిల్లోకి వస్తున్నాగా ఇదాడు. అనిల్ వచ్చాడే, కేక్ పెట్టిపోతాడే. మరి పీటీ టీం అందరు పార్టీ అడుగుతున్నారు. తలా ఒక 500 రూపాయలు ఇస్తుంది, పండుగ చేసుకోండి. అదే కరెక్టే కదరా. అవి నువ్వే ఉంచుకొని ఫోన్ పే అంటే చేసి. చాప్టర్ అయిపోయింది, చాప్టర్ 1 అయిపోయింది. ఇప్పుడు మీరందరూ ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అడుగుతారు. గివ్ అవే ఏదని చెప్పి అడగండి. గివ్ అవే ఏదిరా? 100K సబ్స్క్రైబర్స్ అయినాయి. నా ప్రేమ అవన్నీ మరిచి జేబులో పెట్టుకొని మాకు నా ప్రేమ ఏదన్నా మరి 500 కేక్ గానీ 1 మిలియన్ గానీ ప్లాన్ చేద్దాం. అప్పుడు కొంచెం వస్తాయి కాసులు. ఈరోజు నాకైతే స్పెషల్ డే. బీటీ ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ లిస్ట్లో జాయిన్ అయింది. సో ప్రసాద్ నది కొంచెం ఇన్వైట్ చేశాను, పాడ్కాస్ట్ చేస్తున్నాను, కొంచెం వస్తారా అని చెప్పి. అసలు ఇంట్రొడక్షన్ వింటుంటే పిల్లర్లు అంట, ఫాస్ట్ ఫోర్ అంట, గ్రౌండ్ ఫోర్, నెక్స్ట్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉండకూడదు, బీటీటీ ఉన్నారు, బెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఉండాలి. ఓకేనా? చిన్న కొడుకు పుట్టారని చెప్పారు. చిన్న కొడుకుని ఎప్పుడు చూపిస్తున్నారు ఆడియన్స్కి? ఎందుకంటే నేను పర్సనల్గా చూసా కదా, దాదాపు 4 to 5 మెంబర్స్ నువ్వు బాగా నమ్మిన వాళ్ళు చాలా మంది మోసం చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు నేను పోయాను అనుకో ఈ టైంలో నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది? అది నాకు నా సబ్స్క్రైబర్స్ అప్పుడు నాకు బ్యాక్ బోన్ లాగా నిలిచారు. జనాలు వద్దు వెళ్ళిపోరా నువ్వు అంటే వెళ్ళిపోతాను, సైలెంట్ హ్యాపీ, ఎక్కడ కనపడను. కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కూడా తీసుకున్నాను. చాలామంది పెయిడ్ రివ్యూస్ నువ్వు చేసేయండి పెయిడ్ రివ్యూస్. నువ్వు రివ్యూ యూనిట్స్ వస్తే కంపెనీకి డబ్బా కొడతారు వీళ్ళు. అంటే ఒకవేళ మేము వెన్నుపోటు పొడిస్తే మీకు ఫస్ట్ 2024లో ఎక్కువ కాంట్రవర్షీ అయిన టాపిక్ వచ్చేసరికి టెక్ బర్నర్ అనార్కో వాచ్ ఉంది కదా. సో అది ఎందుకు చేయలేదు రివ్యూ? నేను ఎందుకు చేయలేదు అంటే, నేను చెప్పే క్వశ్చన్ ఈ చేతిలో కూడా ఆపితే బెటర్ అనుకుంటా. నేను కొని చెప్తున్నా ఫోను, నేను నిజమైన రివ్యూలు చెప్తున్నాను. బ్రాండ్ దగ్గర నుంచి నేను డబ్బులే తీసుకుంటాను. మినీ కూపర్ కంటే నాకు 6 కోట్లు ఇచ్చారంట. బెంచ్ మార్క్స్ అనేది చెప్తా. అసలు నా మీద నాకు నమ్మకం లేదు. ఆడియన్స్ నేను ఫోర్స్ చేస్తున్నా, వచ్చి నా వీడియో చూడండి, నేను నిజం చెప్తున్నాను, వచ్చి నా వీడియో చూడండి. మన దగ్గర ఏంటంటే అమ్ముడు పోయాడు పదాలు వాడుతుంటారు.
నా గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే వాడి గురించి ఆలోచించిన టైం నా దగ్గర లేదు.